రాష్ట్రంలో ఒకవైపు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, మరోవైపు సింగరేణి గన్ల వేలంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నటువంటి వేళ ప్రస్తుతం మనతో తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ఒకప్పటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి అసలు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మాటల తూటాలు వెళ్తున్నాయి? మేము 7,000 కోట్లు అంటే కరెంటు ఉంటే 6,000 కోట్ల అవినీతి ఎలా జరిగింది అని చెప్పి అటువైపు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి ఏంటంటే విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డాక జాతీయ స్థాయిలోనేమో మిగులు, రాష్ట్రంలోనేమో లోటు. రాష్ట్రంలో మనం విద్యుత్తు కొనుగోలు చేయకుండా మనం మిగులును ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కొనుక్కోకుండా మనం ఇక్కడ కరెంటు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నిర్ణయాలు చాలా, బొగ్గు లేకపోయినా ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు విద్యుత్ కేంద్రాలు పెట్టడం, బొగ్గు ఉన్నటువంటి ప్రాంతాలలో ఏర్పాటు చేయవలసిన కంపెనీలను నిర్లక్ష్యం చేయటం, ఆధునీకరించకపోవటం, దాంతో ఏమైందంటే ఒక వ్యత్యాసం అనేది ఏర్పడిపోయింది. తెలంగాణలో అవసరాలకు తగినటువంటి కరెంటు ఉత్పత్తి లేదు, తరుగు ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికి కొనుగోలు ఒకటే మార్గం అని అప్పట్లో నిర్ణయించుకొని దీర్ఘకాలికంగా తెలంగాణ ఉత్పత్తిని పెంచుకోవటం అది రెండవ మార్గం. ఈ కొనుగోలులో వీళ్ళు ఏం చేసిండ్రంటే చాలా తప్పులు చేసిండ్రు. కొనుగోలు చేసేటప్పుడు అక్కడ మార్కెట్లో ఏం రేట్ ఉందో చూసుకొని ఎక్కడ తక్కువ దొరికితే ఆడ కొనుక్కోవాలి. అదే మాట కేంద్రం కూడా సూచన చేసింది. బహిరంగ మార్కెట్లో 4 రూపాయలు 4.5 దొరుకుతుంది కరెంటు, మీకు కావాలంటే మేము ఇప్పిస్తాం, తొందరపడి ఎక్కువ ధర చెల్లించవద్దని కూడా అప్పట్లో సూచనలు వచ్చినాయి. కానీ వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ కార్పొరేషన్ వాళ్ళతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల జరిగింది ఏంటంటే ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల మనం ఎక్కువ ధర చెల్లించుకున్నాం. తర్వాత మెల్లమెల్లగా ప్రభుత్వానికి అర్థమైంది ఎక్కువ ధర చెల్లిస్తున్నామని అర్థమైనప్పటికీ ఇక దాంట్లో మనం ఇరికిపోయినాం. అయితే గవర్నమెంట్ ఏమన్నదంటే మాకు తక్షణ అవసరం ఉంది కాబట్టి మేము వేగిరపడ్డాం, తొందరపడి కొనాల్సి వచ్చింది అని. అది వాళ్ళు చెప్పినట్టుగా తక్షణ అవసరం ఉన్నమాట 100% వాస్తవం. కానీ అంత తొందరపడి అప్పుడు మనం కొనవలసినటువంటి అవసరం కూడా లేకుండా, ఎందుకంటే ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ ఒప్పందం, మనం విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఏదైతే చేసుకున్నామో ఆ ఒప్పందం 2014లో మనం రాసుకున్నది అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తయారు చేసుకున్నాం. కానీ తయారు చేసినాక అది అమల్లోకి రావడానికి మరో 3 సంవత్సరాలు పట్టింది. అంత సమయం ఉన్నప్పుడు తొందరపడి ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అవసరం లేకుండే. ఇది అప్పుడు చేసిన ప్రభుత్వం యొక్క తప్పు. రెండవది, బహిరంగ మార్కెట్లో వేలం పద్ధతుల్లో కాకుండా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మీరు నాకు సప్లై చేస్తా అనేది ఇరుపక్షాల మధ్యన ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఇంకొక పార్టీని ఎవరిని కూడా టెండరు తీసుకోలేదు. అక్కడ ధర ఉంది, మీరెంత కమ్ముతున్నారు అని తెలుసుకోకుండా ఈ ఒప్పందం చేసుకోవటం ఏమైందంటే సుమారు 6 రూపాయల చొప్పున మనం సప్లై చేయవలసి వచ్చింది, 6 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సి వచ్చింది. 6 రూపాయల చొప్పున మనం కొనుక్కోవటం అనేది మనకు నష్టాన్ని చేసింది. ఈ నష్టాన్ని చేయటం వల్ల మనకు తెలంగాణకు దానివల్ల భారం పడ్డది. అదనం మా 4.5 దొరికేది 6 రూపాయలకు కొంటున్నామంటే సుమారుగా ₹1.5 నుంచి ₹2 ఎక్కువ పెడుతున్నట్లు లెక్క. ఈ అదనపు ధర పెట్టి కొనటం అనేది తెలంగాణకు ఇది నష్టాన్ని కలిగించింది. ఇది మొదటి సమస్య. ఇక రెండవ సమస్య ఏమున్నది అంటే ఈ ఒప్పందం చేసుకునేటువంటి విషయంలో ఆ సెక్రటరీలు కూడా అందరూ అన్నారు ఇది లాభం లేదండి, మీరు కొంత పునరాలోచన చేయాలి. టారిఫ్ అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు కూడా దీన్ని సమీక్షించాలి అన్నారు. ఇంత ధర కొనకూడదు, 3.90కి ఇస్తే తీసుకోండి, కానీ దీన్ని సమీక్షించుకొని మీరు ఈ ఒప్పందాన్ని సరిగ్గా రివైజ్ చేయండి. ఎందుకంటే కరెంటు మనం తెచ్చుకునేటువంటి ఆ తీగల సామర్థ్యం కంటే మనం తక్కువనే తెచ్చుకున్నాం. దానికి అదనపు సామర్థ్యం అవసరం లేదని తర్వాత నిర్ణయించుకొని తగ్గించుకున్న కంటే తీగల్లో రవాణా చేయడానికి కావలసిన సామర్థ్యము 1000 మెగావాట్ల నుంచి 2000 మెగావాట్లు పెంచుదామనుకొని అవసరం లేదని తగ్గించుకున్నాం.
తగ్గించుకోవటం వల్ల ఏమైందంటే మళ్ళా మనకు అది మనం కొంత ఫైన్ లాగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, కొంత సుంకం లాగా మనం కట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లా కొంత నష్టపోయినాం. ఆ తర్వాత జరిగిన పర్యవసానాలు ఏంటి అంటే మనం అక్కడ ఉన్నటువంటి కరెంటు కొంటున్నప్పుడు మనం వాడినా వాడకపోయినా డబ్బులు ఇస్తామని చెప్పినాం. మేము అనుకున్న ఫలానా టైంకు కొనకపోయినా మీకు డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నాం. చాలా వరకు తీసుకున్న నిర్ణయాలు, పొందుపరిచిన అంశాలు ఛత్తీస్గఢ్కు మేలు చేసేవిగా ఉన్నాయి కానీ తెలంగాణకు లేవు. దానివల్ల ఏమైందంటే ఒక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత 2017లో ప్రారంభమైనటువంటి కొనుగోలు ఒప్పందాన్ని మనమే దాన్ని రద్దు చేసుకున్నాం. వాళ్ళు ఇంకా పైసలు ఇవ్వాల్సి ఉందని గొడవ చేస్తున్నారు. 10 ఏళ్ల వరకు సాగవలసిన ఒప్పందం మధ్యంతరంగా ఆపేసినామనేది ఉంది ఆందోళన. ఇవన్నీ ఒకవైపు చర్చలు సాగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో ఏమైందంటే ఛత్తీస్గఢ్ నుంచి సరిగ్గా కరెంట్ రాకపోవటంతో మనం విచ్చలవిడి ధరలకు ఓపెన్ మార్కెట్లో కొన్నాం. 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా చెల్లించినాం. ఇవన్నీ వెరసి తడిసి మోపెడు అన్నట్టుగా మనకు ఖర్చును పెంచినాయి. తెలంగాణ పైన భారంగా మారిపోయింది. ఇవన్నీ తెలంగాణ ఈ గుదిబండలు మోయవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డది. ఈ జాగ్రత్త పాటించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇట్లాంటి నిర్ణయాలే భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్ల విషయంలో కూడా జరిగినాయి. లొకేషన్ కరెక్ట్ కాదు, వాడినటువంటి యంత్ర పరికరాలు కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ కరెక్ట్ కాదు. మనం సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినాం, అంటే తక్కువ సామర్థ్యం కలిగిన మోటార్లను వాడినాం. ఈ మోటార్లను వాడటం అనేది తెలంగాణకు గుదిబండలాగా పరిణమించింది. అట్లాంటివి కొనవలసింది కాదు. అదే సమయంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసినవన్నీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, ఇవి సబ్ క్రిటికల్ వాడుకున్నాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే కరెంటు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, భారం అవుతుంది, పర్యావరణానికి కూడా అది నష్టదాయకం. ఎందుకంటే తక్కువ కరెంటు కోసం ఎక్కువగా మనం బొగ్గు వాడవలసి వస్తుంది. అందువల్ల వచ్చిన బూడిదను కూడా మనకు భారంగా మారుతుంది, పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది. తర్వాత ఈ స్థలం యొక్క లొకేషన్ కూడా కరెక్ట్గా, యాదాద్రి భద్రాద్రి అనేది కానీ యాదాద్రి కానీ నదికి దగ్గరగా కట్టిండ్రు. ఎప్పుడు నదిలో వరదలు వచ్చినా ఇబ్బంది, ప్రత్యేకించి పోలవరం పెరిగితే కూడా ఇబ్బంది, భద్రాచలం పట్టణానికే ఇబ్బంది. అటువంటిది మనం జాగ్రత్త పడి నిర్మించుకోకపోతే ఇవాళ మొత్తం ఈ పవర్ ప్లాంట్కి కూడా ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి తేవాలనే ఎలక్షన్తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసింది. ఇవి కమిషన్ వేసినప్పుడు వెళ్ళి వాస్తవాలు చెప్తే అయిపోతాయి కదా. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఉన్న జడ్జిని తిట్టడం, కమిటీని తిట్టడం, అసలు మీరు తప్పు అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేయటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు విచారణ పూర్తి కాకముందే కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి నరసింహారెడ్డి వచ్చి మీడియా ముఖంగా మాట్లాడారని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కమిషన్స్ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడారు, ఆయన ప్రొసీజర్ మాత్రమే చెప్పింది. ఎందుకంటే రకరకాలుగా సమాచారాలు వస్తున్నాయి కాబట్టి ప్రొసీజర్ ఏం ఫాలో అవుతున్నారని క్లారిఫికేషన్ ఒకరోజు వెళ్ళి ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆయన లీకు చేయలేదు, చెప్పాలనే ఉద్దేశంతో కూడా కాదు. మీడియాలో రోజు ఒక కథనం వస్తుంది. ఆ కమిటీ వాళ్ళు అనేది కమిషన్ వారి ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అనేది ఏంటంటే అవి వాస్తవంగా లేవు కాబట్టి దాని మీద కొంత ఎంక్వైరీ వాస్తవికంగా లేకపోవటాన్ని తప్పుపట్టడం కాకుండా అసలు ఏం జరుగుతుంది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో, ఎట్లా పనిచేస్తున్నదనే విషయం మాత్రమే చెప్పిండ్రు. ఎవరి మీద ఆ దశలో కమిషన్ అనేది ఆరోపణ చేయలేదు. అట్లా చేయటం అనేది నష్టదాయకం అనేది వాళ్ళకు కూడా తెలుసు కదా, కాబట్టి అట్లా జరగటానికి కూడా ఆస్కారం లేదు. మీరు ఇంత చెప్తున్నారు, వాళ్ళ వైపు నుంచేమో మేము అంటే చీకట్లో ఉన్నటువంటి తెలంగాణను వెలుగుల్లోకి తీసుకొచ్చామని చెప్పి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కరెంటు తెచ్చినందుకు ఇచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు, కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల కారణంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కారణంగా మనం తెలంగాణ భారం మోయాల్సి వచ్చింది. మేము కరెంట్ ఇచ్చినాం కాబట్టి ఆ పేరుతో ఏది చేసినా సరే కరెక్టే అని అనుకుంటే చాలా అది ఆ వాదనే సరి అయింది కాదు, ఆ రకంగా వ్యవహరించడం కూడా సరి అయింది కాదు. అవసరం ఉంది కదా అని తక్షణం పోయి ఏది పడితే అది చేస్తే ఇట్లా కుదురుతుందంటే గవర్నమెంట్ అనేది చట్టబద్ధంగా పనిచేయాలి.
చట్టం ఏం చెప్తుందంటే అందరినీ సమానంగా చూడమని చెప్తుంది. వ్యత్యాసాలు పాటించడానికి వీల్లేదు. కొందరికి మేలు చేసే విధంగా నిర్ణయాలు చేయటానికి వీల్లేదు. నిర్ణయాలు అనేవి న్యాయాన్ని ఇనుమడింపజేసే రీతిలో ఉండాలి. ఆ రకంగానే నిర్ణయాలు ప్రభుత్వం చేయవలసి ఉంటుంది. ఇవన్నీ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ ప్రాథమిక అంశాలను కూడా పాటించకపోతే అడగవలసి వస్తుంది. నువ్వు కరెంట్ ఇచ్చినావు కదా అని చేసిన తప్పులన్నింటినీ ఎట్లా మన్నిస్తావండి? మన్నించం కదా. కరెంటు ఇచ్చే పేరుతో జరిగిన తప్పిదాల మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరగవలసినటువంటి అవసరము ఉంది. అది వాళ్ళ అందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. వాస్తవాలను రాబట్టడానికి ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేయలేదు. ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసి ఆ కమిషన్ ద్వారా వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దానికి సాధ్యమైతే ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి వాస్తవాలు చెప్పాలి. లేనట్టు అయ్యేది ఉంటే వాళ్ళు మౌనంగా ఉండాలి. తప్పగానే ఈ రకంగా ఆరోపణలు చేసి జడ్జి గారినే బదనాం చేయటానికి ప్రయత్నం చేయటం, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ మీద మరక అంటించే ప్రయత్నం చేయటం ఇవి కరెక్ట్ పద్ధతులు కావు. వాస్తవాలు తెలుసుకోవటానికి ఇందులో ఒకరికి దగ్గర ఒకరికి దూరం అని కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏం చేస్తాయంటే నార్మల్గా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి అందరికీ న్యాయం జరిగే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి సహకరించవలసిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించకపోగా మీదబడి దాడి చేయటం అయితే ఇది మాటల దాడి చేయటం అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే కమిషన్కి ఇప్పటికే తాను విచారణకు వెళ్ళబోనని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లెటర్ రాశారు. ఒకవేళ ఆయన విచారణ కనుక వెళ్ళకపోతే ఏమైనా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఏముండదండి, అట్లే ఉంటుంది. దానికి విచారణకు పోకపోతే ఏంటంటే నైతిక బాధ్యత పోయి వాస్తవాలు చెప్పటం. నీకు ఇన్ని రోజులు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి విద్యుత్ రంగంలో వాస్తవాలని చెప్పి ఒక అవగాహనను ప్రజలు పొందటానికి సహకరించటం, ఒకవేళ తప్పులు జరిగితే బాధ్యులు ఎవరో గుర్తించడానికి దోహదపడటం, ఇవి వారి కనీసమైన కర్తవ్యాలు. ఈ కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయటానికి విస్మరించడానికి వీళ్ళే. అంటే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకి తెచ్చింది విద్యుత్ కొనుగోళ్ల అంశాలని అని వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు దానికి ఎంక్వైరీ ఉంది. డైరెక్ట్గా ఏదన్నా గవర్నమెంట్ చర్య తీసుకుంటే ఏం చేస్తారు, కానీ గవర్నమెంట్ అట్లా కాదు. వాస్తవాలు ఏవో తెలుసుకోవాలి, వ్యవస్థలను మళ్ళీ మనం కాపాడుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇందులో తప్పు చేసినరని, ఇంకొకరు తప్పు చేసినరని, తన మీద ఏదో కత్తి చూపిస్తున్నారని అనుకుంటే చాలా పొరపాటు. ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పకుండా పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తే రేపు మీరు చేసిన తప్పుకు ఒకవేళ అటువంటి ఆధారాలు కనబడి అరెస్ట్ చేయవలసిన అవసరమే కనుక ఏర్పడితే దానికి ఏదో ఇది రాజకీయ వాదనలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే కూడా కుదరదు. వాస్తవాలన్నింటినీ కూడా బయటికి రావాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి సమాచారం ఉండటం వారి కనీసమైనటువంటి హక్కు. అది ఆ సమాచారాన్ని పొందటానికి దోహదపడవలసి ఉంటుంది. ఆ బాధ్యతను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేసీఆర్ విస్మరించడానికి వీల్లేదు. దాన్ని సరిగ్గా నిర్వర్తించాలి. అది ఇవాళ మనం ప్రధానంగా కేసీఆర్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ అనుకోండి, లేకపోతే కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే తప్పిదం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మీపై కూడా రాజకీయంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు ఏదో చిన్న పదవి కోసం పదే పదే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పవర్ పర్చేజ్ మీద చర్చ ఇయ్యాల మొదలైంది కాదు. 2015 నుంచి 16 నుంచి మేము ఈ చర్చ చేస్తున్నాం. 2016 నుంచి జరుగుతున్నటువంటి చర్చలో ప్రధానంగా వాస్తవాలు రావాలనేది మొదటిదైతే, రెండవది ఏంటంటే మేము అప్పుడు గవర్నమెంట్ని అడిగింది సమీక్షించండి, లోపభూయిష్టంగా ఉంది, ఈ ఒప్పందం కనుక నడిస్తే కుదిరితే అమలైతే మనం తెలంగాణ నష్టపోవాల్సి వస్తుంది అని అప్పుడు లెక్కలు కట్టి ప్రభుత్వానికి చెప్పినాం. కాబట్టి ఇదేమో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ముందే తీసుకున్నటువంటి ఒక వచ్చిన ఆలోచన. 2016 నుంచి మాట్లాడుతున్నాం, పుస్తకాలు తెచ్చినాం. అప్పుడు మేము రెగ్యులేటరీ కమిషన్ ముందు వెళ్ళి వాస్తవాలు చెప్పినాం. రెగ్యులేటరీ కమిషన్ వారు తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టినాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాలను నలుగురితో పంచుకోవటానికి అవకాశం దొరికింది కాబట్టి దాన్ని మనం వదులుకోవద్దనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం కూడా వెళ్ళి, నేను కానీ రఘు కానీ మరొకరు కానీ వెళ్ళి
అక్కడ వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసినాం. అంటే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ కూడా నోటీసులు ఇవ్వాలని కూడా కొత్త వాదన తెరపై తీసుకొస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి ఎవరికి వద్దనేది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నిర్ణయం చేస్తారు. దానికి ఎవరిని చేయాలి ఎట్లా చేయాలి అనేది మొత్తంగా ఆదేశించే అధికారం వేరెవరికి ఉందని. మీకేదన్నా నష్టం అనిపిస్తే ఆ విషయాలన్నింటినీ కమిషన్ ముందు పెట్టండి. కమిషన్ ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పే బదులుగా బురద జల్లే ప్రయత్నం చేస్తే, కమిషన్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తే అందువల్ల మీకే నష్టం. అంటే ఏవో తప్పులు జరిగినాయి కాబట్టి విషయాలు బయటికి రాకుండా పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. అది నష్టం ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు, మాజీ ముఖ్యమంత్రి గారికే అది నష్టం. వాస్తవాలు వెలుగులోకి వస్తే వాళ్ళ గౌరవమే పెరుగుతాయి. ఈఆర్సీ అనుమతులు లేవని కమిషన్ ముందు వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ ఈఆర్సీ అనుమతులు తోనే మేము విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని జగదీష్ రెడ్డి అంటున్నాడు. ఈఆర్సీ ఆమోదించలేదు, ఒప్పందం చేయలేదు. వాళ్ళు సవరించమని అన్నారు. కాబట్టి ఆ వాదన కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవాళ ఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నెత్తి మీదకి ఇవన్నీ కూడా వేసి అవి అసలు ఒప్పందం కరెక్ట్గా జరిగిందని సమర్థించుకునే ప్రయత్నం కూడా అది సమర్థనీయం కాదు. కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ వారు సవరించాలన్నారు. ఆ సవరించి ఉండాల్సింది, సవరించలేదు. అది వాస్తవం. ఇక సింగరేణి విషయానికి వస్తే తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణను అడ్డుకున్నాము, ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగాము. కానీ కాంగ్రెస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే ఈరోజు సింగరేణి గనుల వేలం జరుగుతుందనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అసలు ఏంటి అది ఈ సింగరేణి గనుల లొల్లి? సింగరేణి గనుల్లో వాస్తవం ఏంటంటే 2015 ఒక చట్టం వచ్చింది, బొగ్గు గనుల చట్టం. ఆ బొగ్గు గనుల చట్టం ప్రకారం బొగ్గు గనులు ఎవరికి పెడితే వాళ్లకు ప్రభుత్వం కేటాయించరాదు. ఆ కేటాయించటానికి ప్రభుత్వము బహిరంగ వేలం వేయాలి. ఇది ఆ చట్టం చెప్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటే అప్పుడు ప్రైవేట్ కంపెనీలకు సింగరేణి బొగ్గు గనులను కేటాయించినప్పుడు దేశవ్యాప్తంగా తప్పులు జరిగినాయి. దక్కవలసిన వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు దక్కలేదు. ఏ రకంగా అర్హులు కాని వాళ్ళకు దక్కినాయి అనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ఇది తప్పుగా జరుగుతున్నది, భవిష్యత్తులో దాన్ని కొట్టేసి భవిష్యత్తులో ఎప్పుడు మీరు బొగ్గు గనులు ఎవరికి అప్పచెప్పినా బహిరంగ వేలం నిర్వహించాలని. కాబట్టి ఇది ఒక ప్రైవేటు వ్యాపారాన్ని నియంత్రించే లక్ష్యంతో వచ్చిన చట్టం. సింగరేణి అప్పటికే ఉంది, కోల్ ఇండియా అప్పటికే ఉంది. వాటికి ఇవ్వవలసినటువంటి రాయితీలు అంటే వాళ్లకు ఈ బొగ్గు గనులను అప్పచెప్పటానికి ఇది అక్కర్లేదు. దాంట్లో మినహాయింపులు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ సంస్థ. వాస్తవానికి సింగరేణి అవసరమైన దానికంటే ఎక్కువ ఇప్పుడు ఆక్షన్లో వాళ్ళు వల్ల వచ్చేటువంటి ఆదాయం కంటే సింగరేణి ఎక్కువ ఆదాయం సమకూరుస్తున్నది. 8,000 కోట్ల దాకా సింగరేణి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నది. కాబట్టి ఇది సమర్థనీయం కాదు. రెండు, సింగరేణి చాలా బాగా పనిచేస్తున్నది, లాభాలను ఆర్జిస్తున్నది. ఆ సింగరేణి కంపెనీ వల్ల ఉత్తర తెలంగాణలో పెద్ద సామాజిక మార్పు వచ్చింది. అట్టడుగు వర్గాలు, పేద ప్రజలు గౌరవంగా బతకటానికి, గౌరవప్రదంగా జీవించటానికి సింగరేణి అనేది చేయూతగానే ఇచ్చింది. కాబట్టి అటువంటి కంపెనీకి సహాయం చేయటం అనేది సామాజిక మార్పుకు దోహదపడుతుంది. ప్రభుత్వం చేయవలసిన పని కూడా అదే కదా భారత రాజ్యాంగం ప్రకారం. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించడం వల్ల వచ్చే దానికంటే ప్రభుత్వం జాగ్రత్తగా గనులు ఇచ్చి నడిపించగలిగితే వచ్చే లాభాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు. అందుకనే ఏమంటున్నామంటే గతంలో గవర్నమెంట్ ఎట్లాగైతే సింగరేణికి లీజుకి ఇచ్చినాయో బొగ్గు గనులను ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో సింగరేణికి ఇవ్వాలి అనేదే మనం అడుగుతున్నాం. దీన్ని మీరు కూడా వేలంలో పాల్గొనొచ్చు కదా అని అంటే అక్కడ ఒక సమస్య వస్తుందంటే రాజకీయ పరపతితో వేలాలు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో. అట్లాంటి వానికి అవకాశం లేకుండా ఉండాలి. వాళ్ళు పోనీ తీసుకుంటే నడిపినరా, నడపలేదు. సింగరేణి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇస్తారా, ఇవ్వరు. ఇవన్నీ వాస్తవాలు కనబడుతుండగా తొందరపడి ప్రైవేట్ చేయవలసిన అవసరం ఏముంది, వేలం పిలవవలసిన అవసరం ఏముంది? వాళ్ళకి అప్పచెప్తే కూడా నడుపుతలేరు కదా. నడపనప్పుడు ఆ గనులను కూడా సింగరేణికే అప్పచెప్పాలని చెప్పి మేము కోరుతాం.
అంటే ప్రైవేటీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవట్లేదన్నది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఉండే పద్ధతులు కొన్ని వేరుగా ఉంటాయి. మిగతా ప్రతిపక్ష పార్టీల వల్లే వాళ్ళు వ్యవహరించవలసిన అవసరం లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, చెప్పచ్చు, రాయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మాటాముచ్చట ద్వారా సాధించుకునే అవకాశం ఉంది. అది చాలా కీలకం. ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోనియండి. వాళ్ళు చేసిన విజ్ఞప్తులకు కూడా అవసరమైనటువంటి స్పందన దొరకకపోతే అప్పుడు ఏం చేయాలనేది గవర్నమెంట్ కూడా నిర్ణయం చేస్తుంది కదా. మనలాగా వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రతిపక్షాలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనలాంటి పార్టీలు అంటే మాలాగా అధికారంలో లేనటువంటి వాళ్ళు ఉండే దానికన్నా అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే అవకాశాలు కొన్ని అదనంగా ఉంటాయి. ఆ అవకాశాలను ముందు వాడుకోనియండి. వాడుకున్నాక ఏం చేయాలనేది అప్పుడు మళ్ళీ దానిపైన ఆలోచించాలి, నిర్ణయం చేయాలి. అంటే ప్రైవేటీకరణ జరగడం వల్ల కార్మికులకు నష్టం జరగనుందనేది చర్చ అయితే బలంగా నడుస్తుంది. వాస్తవం. ఎందుకంటే సింగరేణిలో మంచి జీతాలు ఇస్తున్నారు. ఎక్కడ ప్రైవేట్ జరిగిందో అక్కడ ఉద్యోగాలు తగ్గుతున్నాయి మెకనైజేషన్ వల్ల. రెండవది ఏమవుతుందంటే జీతాలు తక్కువ ఉంటున్నాయి. సింగరేణిలోనే కొన్ని పనులు ప్రైవేట్లకు అప్పచెప్తున్నారు కదా. ఆ ప్రైవేట్కి అప్పచెప్పిన కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన పనుల దగ్గర నియమిస్తున్నటువంటి కార్మికులకు జీతాలు తక్కువ వస్తున్నాయి. ఉద్యోగాలన్నీ స్థానికులకి ఏం దొరుకుతలేవు. బయట వాళ్ళు వచ్చి సంపాదించుకొని పోతున్నారు ఉద్యోగాలని. కాబట్టి ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రైవేటీకరించే బదులుగా గవర్నమెంటే వాటిని నడపాలని చెప్పి అడుగుతున్నాం. నడపటానికి ప్రభుత్వం పూనుకోవాలి, ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకోవడం పక్కన పెట్టి పూర్తిగా ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలకు దారితీస్తున్న విధానం ఎట్లా చూస్తారు సార్? సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోపోవటానికి ఒక కారణం ఏంటంటే సామాజిక నేపథ్యం చూడట్లేదు. సింగరేణి అనేది అనేక సంవత్సరాలుగా నడుస్తున్న కంపెనీ. అది పబ్లిక్ రంగంలో ఉండి గవర్నమెంట్కి ఆదాయము ఇస్తున్నది, లాభాలు సంపాదిస్తున్నది, ఆ తెలంగాణ అభివృద్ధికి తోదికంగా తోడ్పడుతున్నది, ప్రజల జీవన వికాసానికి దానివల్ల జరుగుతున్నటువంటి కార్యము ఉన్నది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూసి సింగరేణిని తొందరపడి ప్రైవేటించకూడదనేది మనం అర్థం చేసుకోవాలి. తాడిచెర్ల అవి కోయగూడెం ఇస్తే వాళ్ళు నడుపుతలేరు కదా. నడపనప్పుడు మీరు ఎందుకు దీన్ని వాళ్ళ తొందరపడి గన్లన్నింటినీ మళ్ళీ వేలం వేయకూడదు. అందున ఇవాళ వేలం వేయాలనుకుంటున్న శ్రావణపల్లి 70% అటవీ ప్రాంతం, 30% అది రైతులు, చిన్న సన్న రైతులు బతుకుతున్నటువంటి ప్రాంతం అది. వాళ్ళు చాలా కష్టపడి మంచి వ్యవసాయం చేస్తారు, మామిడి తోటలు పెంచుకుంటారు. 100 ఎకరాల్లో అక్కడ మామిడి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయటం అంటే జీవనోపాధిని దెబ్బగొట్టడం, పచ్చదనాన్ని మనం నిప్పు పెట్టినట్టు అవుతుంది. ఈ ప్రాంతాన్ని ప్రజల జీవనోపాధిని కూడా కాపాడడం అనేది లక్ష్యంగా సింగరేణి ఇప్పటి వరకు ఆ గని జోలికి పోలేదు. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బొగ్గు గన్లను చట్టంలో కూడా అవకాశం, బొగ్గు గన్లను పబ్లిక్ రంగ సంస్థలకు అలొకేట్ చేయటానికి అంటే కేటాయింపులు చేయటానికి అవకాశం ఉంది. కాబట్టి మేమనేది ఏంటంటే వేలం వేయకండి, కేటాయించండి అని అడుగుతున్నాం. ఆ కేటాయించులకున్న అవకాశాలను వాడుకోవాలని అడుగుతున్నాం. ఇవి ఏమంటే రకరకాల ప్రైవేట్ కంపెనీలు ప్రయోజనానికి ఉపయోగపడుతుంది తప్ప సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకోవటానికి ఇది మార్గం కాదు. ఆ మార్గం వల్ల లాభాలు వచ్చినాయి అంటే రాలేదు, ఉత్పత్తి పెరిగిందా అంటే పెరగలేదు. ఇవాళ రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. లేనప్పుడు ఎందుకు ఆ మార్గాన్ని అనుసరిస్తారు? ఏదో ప్రైవేట్ కంపెనీకి మేలు చేసే లక్ష్యమే కనబడుతున్నది తప్ప రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కానీ సింగరేణిని కానీ అభివృద్ధి చేసే ప్రయత్నం మాత్రం దీని వెనకాల లేదు. అందుకని ఈ పద్ధతి వద్దు. చట్టంలోనే కేటాయింపులకు అవకాశం ఉంది. ఆ క్లాజు ప్రకారం కేటాయించమని చెప్పి కోరుతున్నాం. సరే, ఇక రాజకీయానికి వస్తే పార్టీ ఫిరాయింపులు అనేవి సహజంగా జరుగుతున్నాయి. ఎట్లా చూడవచ్చు ప్రస్తుతం జరిగేటువంటి పార్టీ ఫిరాయింపులు? ఇప్పుడు ఇది అంత ప్రక్రియ అనేది ఇది మంచిదేమి కాదు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా వచ్చినాయి కదంటే వీళ్ళు వద్దంటే వాళ్ళు తీసుకుంటారేమో అని, వాళ్ళు వద్దంటే వీళ్ళు తీసుకుంటారేమో అని ఒక పరిస్థితి. ఆ పరిస్థితులు ఇప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడే ఆలోచనతోనే నడుస్తున్నారు.
నా దృష్టిలో ఏంటంటే ఈ మొత్తంగానే రాజకీయాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మేమైతే పదే పదే చెప్తున్నాం, రాజకీయాలు ప్రజల కేంద్రంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగాలి అని. అటువంటి మార్పు కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని. కానీ అది అట్లా జరగట్లేదు. ఇదంతా అభిలషణీయమైనటువంటి పరిణామం అయితే కాదు ఇది. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టండి అని చెప్పారు, కేసులు పెట్టారు, స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు వీళ్ళపై. సో మళ్ళీ వాళ్ళే అదే ఫార్ములాను కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అవును, ఆ మార్గంలో ఉండే సమస్యలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక తెలంగాణ జనసమితికి ఒప్పందం ప్రకారం ఇచ్చేటువంటి పదవుల విషయంలో క్లారిటీ వచ్చిందా? ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడైతే నిర్ణయం చేస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎట్లయితే. అంటే మీ పార్టీ క్యాడర్ నేతలు కూడా చాలా ఉన్నారు కదా, ఆసక్తిగా చూస్తున్నారు. అందరు కూడా ఒక నిర్ణయం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవరివి ఇంకా నిర్ణయం కాలేదు కాబట్టి కొంత టైం తీసుకునేటట్టు ఉన్నారు. తప్పకుండా చేస్తారనే విశ్వాసం అయితే నాకుంది, ఇచ్చిన మాట ప్రకారం. సార్, రైతు భరోసా విషయంలో జూలై 15 వరకు కమిటీ వేశారు. సెప్టెంబర్ వరకు కూడా పడేటువంటి రైతు భరోసా వేసేటువంటి అవకాశాలు లేవన్న చర్చ బయట నడుస్తున్నది. రైతు భరోసా మీద విధి విధానాలు ఖరారు చేయాలి కదా. ఈ తెలంగాణ రైతుల్లో ఒక అభిప్రాయం ఏంది ఉందంటే, డబ్బు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ సహాయం పడవలసిన అవసరమే ఉంది. ముందు డబ్బు లేనటువంటి పేద ప్రజలకే ఎక్కువ సహాయం అందించండి అని. ఆ ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గవర్నమెంట్ కూడా దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది. బహుశా అనుకోవటము దానిపైన కొంత టైం పడుతుంది. టైం బట్టి వాళ్ళు ఒక ఏకాభిప్రాయానికి రావాలని చూస్తున్నారు. అసెంబ్లీలో కూడా దానిపైన ఆమోదం తీసుకొని అప్పుడే మనం అమలు చేద్దామనే పట్టుదలతో ఉన్నారు. మంచి పద్ధతే కదా, ప్రజాస్వామిక పద్ధతే. ఆలస్యం కాకుండా తొందరగా నిర్ణయానికి వచ్చి అసెంబ్లీలో కూడా దానికి ఆమోదం పొందితే ఇంకా బాగుంటుంది. దాని గురించే ఎదురు చూస్తున్నాం అందరం. అంటే వానాకాలం అప్పటికే పంట దాదాపు వాస్తవమే, కానీ ఈ ఎన్నికలు, కోడ్ వీటి వల్ల కొంత ఆలస్యం జరుగుతున్నది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అనుకుంటాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా సాధ్యం కాదనేది బీఆర్ఎస్ నేతలు పదే చేస్తున్న విమర్శలు. చేస్తే అభ్యంతరం ఉండకూడదు కదా. నేనంటే మీరు ఇయ్యలేరు, మీ వల్ల కాదు అని ఎందుకు చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆగండి, చేయనీయండి. వాళ్ళు డెడ్ లైన్ కూడా ప్రకటించారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిద్దాం, చేయటానికి సహకరిద్దాం, చేయూతనిద్దాం అనేదే మేము ఎంచుకున్నటువంటి దృక్పథం. సార్, ఫైనల్గా చెప్పండి, ఇక ఈ 7 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రొఫెసర్ కోదండరామ్ గారి అభిప్రాయం ఏంటి? 7 నెలల కాంగ్రెస్ పాలన మీద మాకైతే సంతృప్తి ఉంది. కారణం ఎందుకంటే మేము దాదాపు 10 సంవత్సరాల పాటు నిర్బంధాలను ఎదుర్కొన్నాం, రకరకాల వేధింపులకు గురైనాం. ఏది కార్యక్రమం చేయాలన్నా అవకాశం లేకుండే. ఇవాళ కొంత అవకాశం కలిగింది. బహిరంగంగా ప్రజలు స్వేచ్ఛను పొంది ఉన్నారు, ఒక ప్రశాంతత ఉంది. వీటన్నింటి వల్ల పర్వాలేదు, ఈ ప్రభుత్వం బాగానే ఉంది అనేటువంటి అభిప్రాయమే ఇవాళ మాకు ఉన్నది. ఇట్లా ఈ మాత్రం ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటే మనకు ఇది లాభము. అది నేను ప్రధానంగా అనుకునేది ఏంటంటే, ఈ కారణం చేత మేము ఈ ప్రభుత్వం తప్పకుండా మేము ఆకాంక్షించిన దిశలో ఒక పురోగతిని కనబడుతున్నదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.